హాయ్ ఫ్రెండ్స్, ఎవరికైనా సరే జనవరి 2021 జనవరి నుండి స్టిల్ సెప్టెంబర్ వరకు ఎవరికైనా సరే కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలనుకుంటే పర్ మంత్కి 25 రూపాయలు మీరు సెండ్ చేస్తే పర్ మంత్కి 25 రూపాయలు పైన కనబడుతున్న ఏదైతే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబర్ ఉందో దీనికి 25 రూపాయలు సెండ్ చేస్తే ఏదైతే కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు పంపించిన డబ్బుల యొక్క స్క్రీన్ షాట్ని పంపించండి. మీరు పంపించిన 24 అవర్స్లోగా మీరు ఎన్ని మంత్స్కి పంపిస్తే అన్ని మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఇక్కడ కనబడుతున్న ఏదైతే లిస్ట్ ఉందో ఈ లిస్టుడ్ మొత్తం పీడిఎఫ్లన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి. దీని ద్వారా మీకు రాబోయే కాంపిటేటివ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇవి చాలా యూజ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏదైతే మీకు కనబడుతుందో ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో, అదేవిధంగా మీరు ఎన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్కి పేమెంట్ చేస్తే అన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక నెలకి 25 రూపాయలు. అలా మీకు ఎన్ని నెలలు కావాలంటే అన్ని 25లు మీరు కలిపి పంపించాలి. పైన కనబడుతున్న ఫోన్పే నెంబర్కి, కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు ఆ యొక్క స్క్రీన్ షాట్లు పంపించాల్సి ఉంటుంది. పంపించిన 24 అవర్స్లోగా మీకు ఆ యొక్క పీడిఎఫ్లు అయితే సెండ్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనము 30వ తారీఖు సెప్టెంబర్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇండియాలోని ఇది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అకాడమీ. వీళ్ళు వచ్చేసి మెగా ఆఫర్ ఒకటి ఇస్తున్నారు. 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 నెలల సబ్స్క్రిప్షన్ ఫ్రీ. అదేవిధంగా మెగా బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 4 నెలల సబ్స్క్రిప్షన్ ఫ్రీ. అండ్ ఇక్కడ బ్యాచ్ కోర్స్ కూడా తీసుకొస్తున్నారండి. సాధన పేరుతో వచ్చేసి గ్రూప్ 1, గ్రూప్ 2కి వచ్చేసి మల్టీ చాయిస్ క్వశ్చన్స్ ద్వారా 6 ఎడ్యుకేటర్స్ ద్వారా క్లాస్ ఇస్తున్నారు. లక్ష్యం పేరుతో గ్రూప్ 1, గ్రూప్ 2కి ఒక కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ ఇస్తున్నారు. ఇందులో 7 ఎడ్యుకేటర్ ద్వారా ఈ కోర్స్ ఇస్తున్నారు. నాంది పేరుతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 3 ఎడ్యుకేటర్ ద్వారా కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి మల్టీ చాయిస్ క్వశ్చన్స్ ద్వారా ప్రాక్టీస్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు శౌర్యం పేరుతో. కాకతీయ పేరుతో తెలంగాణ కాంప్రహెన్సివ్ కోర్స్ బ్యాచ్ తీసుకొచ్చారండి. ఇది మొత్తం 5 ఎడ్యుకేటర్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే గ్రూప్ 2కి అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి వీళ్ళు వీక్లీ ఒక టెస్ట్ పెడతారు. ఇది 150 నిమిషాలు ఉంటుంది, 150 ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా గ్రూప్కి వచ్చేసి గ్రూప్ 2 ఎంటైర్ సిలబస్ ఉంటుంది. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి వచ్చేసి వీళ్ళు పర్టికులర్గా ఏదైతే రీజనింగ్ ఉందో రీజనింగ్ మీద వీళ్ళు టెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది కామన్గా ఏంటంటే ఫస్ట్ 10th ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తారనమాట. పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఉంటుంది. అండ్ వీళ్ళు వచ్చేసి గ్రూప్ 1, గ్రూప్ 2కి సిద్ధం అవ్వడం కోసం స్పెషల్ క్లాస్ మ్యారథాన్ తీసుకుంటున్నారు. అలాగే తెలంగాణ స్పెషల్ రివిజన్ సిరీస్ కూడా వీళ్ళు చేపట్టడం జరిగింది 3 ఎడ్యుకేటర్ ద్వారా. అదేవిధంగా వీళ్ళు యూట్యూబ్లో కూడా కొన్ని క్లాసెస్, లిమిటెడ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. అదేవిధంగా ఫుల్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి. మీరు వచ్చేసి ఫుల్ సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి, వీక్లీ టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. నచ్చిన వీడియోని, నచ్చిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీకి ప్లస్ సబ్స్క్రిప్షన్ తేడా చూస్తే ఫ్రీలు అన్నీ కూడా లిమిటెడ్, బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్లు అన్నీ కూడా అన్లిమిటెడ్. అదేవిధంగా ఇక్కడ 1 మంత్ సబ్స్క్రిప్షన్ 1700 అండి. కిందన మన కోడ్ ఇస్తాను నేను, కింద డిస్క్రిప్షన్లో కోడ్ చూడండి. EDUTech10 అనే కోడ్ ఉంటుంది. ఆ కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే 1530 రూపాయలకి మీకు రావడం జరుగుతుంది. అలా మీరు ఎన్ని నెలలు కొనుక్కుంటే అన్ని నెలలకు మీకు డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన రిలేటెడ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. డ్రాగ్ ఫ్లేకర్గా పేరుగాంచిన రూపిందర్ పాల్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఈ రూపిందర్ పాల్ సింగ్ అనే అతను ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నాడంటే హాకీ అండి. ఓకే, చూడండి, భారత హాకీ సీనియర్ సభ్యుడు డ్రాగ్ ఫ్లేకర్గా పేరున్న రూపిందర్ పాల్ సింగ్ తన యొక్క హాకీ టీం నుండి తన యొక్క హాకీ కెరీర్కి రిటైర్మెంట్ ప్రకటించాడు. టోక్యో ఒలింపిక్స్లో రీసెంట్గా ఆడాడు కూడా ఈయన. అండ్ కాంస్య పథకం గెలవడంలో కీ రోల్ పోషించిన వ్యక్తి ఈయన. ఇండియా తరపున 223 మ్యాచ్లు ఆడాడు రూపిందర్. అండ్ 119 గోల్స్ కూడా సాధించాడు. 2010లో సుల్తాన్ అజ్లాన్ షా కప్ పోటీ ద్వారా ఆయన హాకీలోకి అయితే ఎంటర్ అయ్యాడు. అండ్ ఫుల్ బ్యాక్లో ఆడుతూ భారత డ్రాగ్ ఫ్లేకర్గా ఈయనకి పేరు పొందాడు. తర్వాత సెకండ్ వన్, స్టార్లింక్ ఇండియా డైరెక్టర్గా ఎవరిని స్పేస్ ఎక్స్ నియమించింది? ఈ స్టార్లింక్ అనేది మన ఇండియాలో ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేయడమే దీని యొక్క ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం అనమాట. అయితే స్టార్లింక్ ఇండియాకి డైరెక్టర్గా ఎవరిని నియమించిందంటే స్పేస్ ఎక్స్ సంజయ్ భార్గవ్ అండి. చూడండి, భారత్లో స్టార్లింక్ సేవలను త్వరలోనే ప్రవేశపెట్టబోతున్నారు. యాక్చువల్గా మన ఇండియాలో ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ కొన్ని దేశాల్లో స్టార్ట్ అయింది. సో ఇది ఏంటంటే మారుమూల ప్రాంతాలు కూడా ఇంటర్నెట్ను ప్రొవైడ్ చేయడం కోసం ఈ యొక్క స్టార్లింక్ అనే ఒక కొత్త ప్రాజెక్ట్ని చేపట్టబోతున్నారు. అయితే ఈ ప్రత్యేకమైన సర్వీస్ని మన ఇండియాలో కూడా ప్రొవైడ్ చేయబోతున్నారండి. త్వరలో దీన్ని స్టార్ట్ చేస్తారు స్టార్లింక్ ప్రాజెక్ట్ని. దీనికి ఇండియా డైరెక్టర్గా సంజయ్ భార్గవ్ని స్పేస్ ఎక్స్ అయితే నియమించింది. స్పేస్ ఎక్స్ అనేది గుర్తుపెట్టుకోండి, ఒక అంతరిక్ష పరిశోధన సంస్థ అన్నమాట ఇది. ఓకే, అండ్ గతంలో పేపల్ ఫిన్టెక్ సంస్థల్లో సంజయ్ పనిచేశారు. అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సంస్థ
భరోసా క్లబ్కు చైర్మన్గా పనిచేశారు. స్టార్లింక్ సేవలు త్వరలో మన ఇండియాలో రావడానికి ట్రయల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా సంజయ్ భార్గవ్ గారు వెల్లడించడం జరిగిందండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత థర్డ్ వన్, ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ చెన్నై మెట్రో రైల్ వ్యవస్థ విస్తరణకు ఎన్ని $1 మిలియన్ రుణాన్ని ఆమోదించింది? ఆన్సర్ చూసినట్టయితే $356.67 మిలియన్. చూడండి, ప్రజెంట్ ఏదైతే మెట్రో రైల్ ఉందో, చెన్నై మెట్రో రైల్ యొక్క కార్పొరేషన్ ఉందో, దానిని ఇంకా విస్తరించడం కోసం, అందులో ఏమైనా ఆల్రెడీ ఇప్పటికి ఏమైనా డ్యామేజ్ అయ్యి ఉంటే వాటిని కొంచెం క్లియర్ చేయడానికి, అదేవిధంగా వీళ్ళ యొక్క వ్యవస్థని, ఈ మెట్రో రైల్ సిస్టమ్ని కొంచెం డెవలప్ చేయడం కోసం ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, దీన్ని AIIB అంటారు, ఇది $356.67 మిలియన్ రుణాన్ని ఇవ్వడం కోసం ఇండియన్ గవర్నమెంట్తో సైన్ అయితే చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ చెన్నై మెట్రో రైల్ ఫేజ్ 2 అలాగే చెన్నై మెట్రో నెట్వర్క్లలో కొత్త కారిడార్లను నిర్మించడానికి వాడతారు ఈ డబ్బుని. బీజింగ్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న AIIB భారతదేశంలో 28 ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపింది. దీంతో పాటు మొత్తం $6,600 కోట్ల సంబంధించిన రుణాన్ని, అది కూడా శక్తి అలాగే రవాణా రంగాల్లో, అంటే ఎనర్జీ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ రంగాలలో అత్యధిక మొత్తంలో AIIB ఫైనాన్సింగ్ను అందుకోబోతోంది మన ఇండియా. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫోర్త్ వన్, జైపూర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే శ్రీ నరేంద్ర మోదీ అండి. చూడండి, రాజస్థాన్ యొక్క రాజధాని జైపూర్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ టెక్నాలజీని ప్రారంభించారు శ్రీ నరేంద్ర మోదీ గారు. అయితే దాంతోపాటుగా బన్స్వారా, సిరోహి, హనుమాన్గఢ్ అలాగే దౌసా జిల్లాల్లో 4 కొత్త మెడికల్ కాలేజెస్ కూడా ఆయన శంకుస్థాపన చేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్ అలాగే గజేంద్ర సింగ్ షెకావత్ ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే నరేంద్ర మోదీ గారు వర్చువల్గా వీటికి శంకుస్థాపన చేశారు, వర్చువల్గా. ఓకే, తరువాత ఫిఫ్త్ వన్, క్రింది వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఆధారిత రైతు సమగ్ర అభివృద్ధి పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ చూసినట్టయితే ఉత్తరప్రదేశ్ అండి. ఓకే, చూడండి, ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరండి? యోగి ఆదిత్యనాథ్ గారు స్వయం ఆధారిత, అంటే ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ మీద వాళ్ళే ఆధారపడుతూ రైతు సమగ్ర అభివృద్ధి పథకాన్ని ప్రారంభించారు. 772.85 కోట్ల రూపాయల పథకం రైతు ఉత్పాదదారుల సంస్థలు, అంటే FPOలు అంటారనమాట. అంటే FPO అంటే మీన్స్ అర్థం ఏంటి అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్. ఓకే, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. వీటి కింద రైతులు, అంటే ఈ ఏదైతే FPOతో సంబంధం ఉన్న 27 లక్షల మంది ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి రాబోయే 5 ఇయర్స్లో వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచడమే ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. పొలం నుండి డైరెక్ట్గా మార్కెట్ వరకు కూడా ప్రతి స్థాయిలో రైతులకు సౌకర్యాలు అలాగే వనరులను అందించడం కోసం ఈ యొక్క 722.85 కోట్లను ఖర్చు చేస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కోసం 100 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద 2725 FPOలు, అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనేవి ఏర్పడతాయి. 27.25 లక్షల మంది వాటాదారులు రైతులు నేరుగా ప్రయోజనం పొందుతారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఏంటి అంటే ఇందులో బిజినెస్ పర్సన్స్ ఎవరైతే వాళ్ళ యొక్క రైతుల యొక్క ఉత్పత్తుల మీద ఆధారపడి ఉంటారో వాళ్ళ ద్వారా ఏర్పాటు అవుతాయి ఇవి. తర్వాత సిక్స్త్ వన్, ట్యూనీషియా దేశ మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే నాజ్లా బౌడెన్ రోమ్దానా. ఓకే, రోమ్దాన్. ట్యూనీషియా అధ్యక్షుడు కైస్ సయీద్ గారు నాజ్లా బౌడెన్ రోమ్దాన్ను ఆ యొక్క ట్యూనీషియా దేశానికి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ దానికి మొదటి మహిళా ప్రధానమంత్రిగా నాజ్లా బౌడెన్ రోమ్దాన్ను నియమించారు. 1958లో జన్మించిన నాజ్లా బౌడెన్ రోమ్దాన్ కొత్తగా నియమితులైన ప్రధానమంత్రి నేషనల్ ఇంజనీరింగ్ స్కూల్ ఆఫ్ ట్యూనిస్లో ఆమె విద్యావేత్తగా పనిచేశారు. ట్యూనీషియా ఉన్నత విద్య అలాగే శాస్త్రీయ పరిశోధన మంత్రిత్వ శాఖలో ప్రపంచ బ్యాంక్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఆఫీసర్గా కూడా ఆమె పనిచేశారు. గుర్తుపెట్టుకోండి, ట్యూనీషియాకి ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ నాజ్లా బౌడెన్ రోమ్దాన్. తర్వాత సెవెంత్ వన్, నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్, దీన్ని NBA అంటారు. దీనికి నూతన బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి రణవీర్ సింగ్. ఓకే, రణవీర్ సింగ్ బాలీవుడ్ స్టార్ అండి, బాలీవుడ్ హీరో, బాలీవుడ్ యాక్టర్. ఆయన ఈరోజు నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. రణవీర్ గారు నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్
తో కలిసి 2021-22లో 75వ వార్షికోత్సవం జరుపుకోబోతోందన్నమాట నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్. దానికి మద్దతుగా అదేవిధంగా దానిని ఇంటర్నేషనల్ వైడ్గా ప్రమోట్ చేయడం కోసం ఆయన బాధ్యత తీసుకుంటారు. అలాగే ఏదైతే ఈ నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ తరపున నిర్వహించే క్రీడలు ఏవైతే ఉంటాయో వాటికి ఆయన ప్రమోట్ చేస్తారనమాట. ఓకే, అదే అతని యొక్క మెయిన్ వర్క్. ఇంకా తర్వాత 8th వన్, ఏ దేశంలో తయారయ్యే సేంద్రియ ఎరువుల దిగుమతిని శ్రీలంక నిషేధించింది? ఆన్సర్ చూసినట్టయితే చైనా అండి. చైనాలో తయారయ్యే సేంద్రియ ఎరువుల దిగుమతిని శ్రీలంక నిషేధించింది. రాష్ట్ర వ్యవసాయ అధికారులు వాటిలో రెండోసారి హానికరమైన బ్యాక్టీరియాలను గుర్తించడం జరిగిందనమాట. చైనాలో కింగ్డావో సివియన్ బయోటెక్ గ్రూప్ కో లిమిటెడ్ నుండి శ్రీలంక $63 మిలియన్ వ్యయంతో 99,000 మెట్రిక్ టన్నుల సేంద్రియ ఎరువులను దిగుమతి చేసుకోవాల్సి ఉంది. అలాగే వాళ్ళు ఇప్పటికే ఆ ఎరువుల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అయితే ఆ ఎరువుల్లో బ్యాక్టీరియా ఉందని గుర్తించారు శ్రీలంక గవర్నమెంట్. అయితే ఎవరు శ్రీలంకలో ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్తలు అయిన ఎర్వీనియా అనే ఒక బ్యాక్టీరియాని అంటే సూక్ష్మజీవిని సెప్టెంబర్ 17న గుర్తించారు. ఈరోజు దాని మీద బ్యాన్ విధించినట్లుగా చెప్పడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎన్పిసిఐ ఏ బ్యాంకు భాగస్వామ్యంతో రూపే ఆన్ ద గో అనే కాంటాక్ట్లెస్ చెల్లింపుల పరిష్కారాలను ప్రారంభించింది. ఎన్పిసిఐ ఏ బ్యాంక్ సహాయంతో అంటే ఎస్ బ్యాంక్. చూడండి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దీన్ని ఎన్పిసిఐ అంటారు. ఇది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అయిన ఎస్ బ్యాంక్తో రూపే ఆన్ ది గో అనే ఒక కాంటాక్ట్లెస్ చెల్లింపు పరిష్కారాలను ప్రారంభించింది. ఎవరైనా సరే రూపే కార్డు కలిగి ఉన్నారనుకోండి, ఇకపై వాళ్ళు అంటే మనం కాంటాక్ట్లెస్ అనమాట, అంటే ముట్టుకోకుండానే మనము డబ్బుల్ని పే చేయొచ్చు. మన యొక్క వ్యాపారం కావచ్చు, మనం ఏదైనా గ్రాసరీస్ కొనడం కావచ్చు, మనకి ఏదైనా బిజినెస్ పర్సనల్స్ ఏవైనా సరే మనము కాంటాక్ట్లెస్గా చేయొచ్చు త్రో రూపే ఆన్ ది గో అనే ఒక కాంటాక్ట్లెస్ పేమెంట్స్ సొల్యూషన్స్ ద్వారా. ఓకే, దీనికోసం ఎన్పిసిఐ ఎస్ బ్యాంక్తో టైఅప్ అయింది. తరువాత 10, అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే సెప్టెంబర్ 30వ తారీఖునండి. చూడండి, ఒక భాషలో భావాలు మరో భాషలో మాట్లాడే ప్రజలకు అర్థం అవ్వాలంటే ట్రాన్స్లేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ట్రాన్స్లేషన్ని ప్రమోట్ చేయడం కోసం, ఓకే, అదేవిధంగా బైబిల్ అనువాదకుడు సెయింట్ జెరోమ్ ఆయన యొక్క మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ అనువాద దినోత్సవాన్ని ప్రారంభించారనమాట. ఫస్ట్ 2017లో స్టార్ట్ చేశారు ఈ డేని. అయితే అజర్బైజాన్, బంగ్లాదేశ్, బెలారస్, కోస్టారికా, క్యూబా, టర్కీ ఇలా కొన్ని చిన్న దేశాలు మాత్రమే డ్రాఫ్ట్ రెజల్యూషన్పై సంతకాలు చేశాయి ఈ డేని సెలబ్రేట్ చేయాలని. 2018 నుంచి అమెరికా ట్రాన్స్లేటర్స్ అసోసియేషన్ కూడా సెప్టెంబర్ 30నే ఈ డేని సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించింది. ప్రపంచ అనువాదకుల పితామహుడిగా పేరున్న సెయింట్ జెరోమ్ అనే అతను ఇటలీకి చెందినవాడు. అండ్ గ్రీకు భాషలో ఉన్న బైబిల్ను లాటిన్ భాషలోకి ట్రాన్స్లేట్ చేశాడు ఈయన. అండ్ ఫస్ట్ ట్రాన్స్లేషన్ అదే. ఈయన సెప్టెంబర్ 30 క్రీస్తుపూర్వం 420లో బెత్లెహామ్ నగరానికి సమీపంలో చనిపోయాడు. ఆయన పుట్టినరోజు తెలీదు యాక్చువల్గా, అందుకే ఆయన ఒక మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ డేని ప్రకటించారు. అయితే 2021 యొక్క థీమ్ ఏంటి అంటే యునైటెడ్ ఇన్ ట్రాన్స్లేషన్. ఓకే, తర్వాత 11, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ 2021లో ఎప్పుడు ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది? సెప్టెంబర్ 30. జాగ్రత్తగా మీరు వినాలి ఇక్కడ క్వశ్చను. IMO 2021లో ఎప్పుడు ప్రపంచ దినోత్సవాన్ని జరుపుకుంటుంది అంటే సెప్టెంబర్ 30. క్వశ్చన్ ఎందుకు ఇలా ఇవ్వబడిందో కూడా చెప్తాను. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, దీన్ని IMO అంటారు. ఇది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 30న ప్రపంచ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. యాక్చువల్గా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 30ని జరుపుకోదండి. ఇది సెప్టెంబర్ చివరి వారంలో, అంటే దాని అర్థం ఏంటి, సెప్టెంబర్ 30నే సెప్టెంబర్కి చివరి వారంలో జరుపుకుంటుంది అనమాట ఈ డేని. చివరి వారం ఏంటి, సెప్టెంబర్ 30 చివరి వారం ఆ సెప్టెంబర్ మొత్తానికి. ఓకే, సాధారణంగా నెల చివరి గురువారం నాడు గమనిస్తారు, అంటే గురువారం నాడు పడింది ఈ సంవత్సరం. ఓకే, గురువారం గుర్తుపెట్టుకోండి. ఏ సంవత్సరం 2021లో ఏ రోజున పడిందని అడగవచ్చు, గురువారం అని గుర్తుపెట్టుకోవాలి ఏ వారం పడిందంటే. తర్వాత ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా యాక్చువల్గా ఈ ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని సెప్టెంబర్ 30 లేదా సెప్టెంబర్ చివరి వారాన్ని ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ జరుపుకుంటుంది. ఓకే, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని దేశాలు వాటికి స్పెషల్గా వేరే డేస్ కూడా ఉంటాయి. అలాగే అది. అయితే ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా సముద్రం యొక్క భద్రతని, సముద్ర పర్యావరణాన్ని కాపాడడం ఈరోజు యొక్క ఉద్దేశం. మార్చి 17, 1978 మొదటిసారి ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు.
అయితే ఈ 2021 థీమ్ ఏంటి అంటే సీఫేరర్స్ అట్ ది కోర్ ఆఫ్ షిప్పింగ్ ఫ్యూచర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సముద్రంలో వాణిజ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సముద్రాల ద్వారా కూడా చాలా పెద్ద మొత్తంలో వ్యాపారం జరుగుతుంది. తర్వాత 12, గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఉత్పత్తి చేసిన అమూల్ హనీని ఎవరు ప్రారంభించారు అంటే శ్రీ నరేంద్ర సింగ్ తోమర్. గుర్తుపెట్టుకోండి. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమరు జాతీయ బీ బోర్డు సహకారంతో గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ యొక్క ఉత్పత్తి అయిన అమూల్ హనీని ప్రారంభించారు. ఆయన కేంద్ర వ్యవసాయ మంత్రి అమూల్ హనీని ప్రారంభించారు. ఓకే, అయితే చిన్న రైతుల ఆదాయాన్ని పెంచడంలో నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ NBHMని రైతుల కోసం అలాగే తేనెటీగల పెంపుకదారుల కోసం వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచడం కోసం స్టార్ట్ చేశారు. ఈ మిషన్ని ఈ సంవత్సరమే ప్రారంభించారు. ఈ మిషన్ కూడా దీన్ని నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ని. దీనికోసం 500 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో రెట్టింపు చేయడంలో మన దేశంలో 500 కోట్ల బడ్జెట్తో ఈ యొక్క మిషన్ని ప్రారంభించిందని నరేంద్ర సింగ్ తోమర్ గారు ప్రకటించారు. తర్వాత 13, 2021 రైట్ లైవ్లీహుడ్ అవార్డు అందుకున్న సంస్థ ఏది అంటే లీగల్ ఇనిషియేటివ్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకే, దీని లైఫ్ అని కూడా అంటారు షార్ట్కట్లో. ఢిల్లీకి చెందిన ఈ యొక్క లైఫ్ అనే ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఇది 2021 రైట్ లైవ్లీహుడ్ అవార్డుని అయితే అందుకుంది. అయితే ఈ ఆర్గనైజేషన్తో పాటు స్వీడన్ అంటే దీంతో పాటు కామెరూనియన్ మహిళా హక్కుల కార్యకర్త మార్తే బాండోవ్, రష్యన్ పర్యావరణ కార్యకర్త వ్లాదిమిర్ స్లీవియక్, అలాగే కెనడియన్ స్వదేశీ హక్కుల రక్షకుడైన ఫ్రెడా హుసన్ ఈ అవార్డు అందుకున్నారు 2021. మొత్తం 4, ఒకటి ఆర్గనైజేషన్, 3 వ్యక్తులు. అయితే ఈ అవార్డును స్వీడన్లో నోబెల్ బహుమతిగా భావిస్తారనమాట. సింపుల్గా చెప్పాలంటే బలహీన వర్గాల యొక్క జీవనోపాధాన్ని రక్షించడానికి అలాగే వాళ్ళ కోసం పరిశుభ్రమైన పర్యావరణాన్ని వాళ్ళ హక్కుగా గుర్తించడం కోసం వాళ్ళ కోసం పోరాటం చేసే సంస్థలకి వ్యక్తులకి అవార్డుని ఇస్తూ ఉంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. అయితే 2005లో న్యాయవాదుల రిత్విక్ దత్తా అలాగే రాహుల్ చౌదరి ఈ లైఫ్ అనే ఆర్గనైజేషన్ని స్థాపించారు. నెక్స్ట్ 14 అండి, మేఘాలయ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అంటే రెబెక్కా వెనెస్సా సుచియాంగ్. సీనియర్ IAS ఆఫీసర్ అయిన రెబెక్కా వెనెస్సా సుచియాంగ్ మేఘాలయ కొత్త చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. ఈ పదవికి నియమితులైన మొదటి కాశీ మహిళగా, కాశీ అంటే మేఘాలయలో అది ఒక ప్రత్యేకమైన ఎలా చెప్పాలంటే ఒక తెగ లాంటిది అనమాట. ఓకే, కాశీ అనేది ఒక కాశీ మహిళగా ఆమె రికార్డు సొంతం చేసుకున్నారు. అస్సాం మేఘాలయ కేడర్కి చెందిన 1989 బ్యాచ్ IAS ఆఫీసర్ అనమాట ఈమె. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లుగా మేఘాలయ గవర్నమెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నెక్స్ట్ 15, భారత ఆర్మీ ఆధునీకరణ సామర్థ్యం పెంపు కోసం అవసరమైన కొనుగోళ్లు చేయడానికి ఎన్ని కోట్ల కేటాయింపులను భారత రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఆన్సర్ చూసుకున్నట్టయితే 13,165 కోట్లండి. ఇండియన్ ఆర్మీని కొంచెం డెవలప్ చేయడం కోసం అలాగే ఉన్న అవసరాలను తీర్చుకోవడం కోసం రీసెంట్గా అంటే ఈ రోజునే, కాకపోతే మీకు రీసెంట్ కరెంట్ అఫైర్స్లో మాత్రం ఇటీవలే అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. 13,165 కోట్ల కేటాయింపులను రక్షణ శాఖ ఆమోదముద్ర వేసింది. సైనిక అవసరాలతో పాటు ఆర్మీలో స్వదేశీ పరిజ్ఞానాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో LLH Mark 3 హెలికాప్టర్లు 25 కొనుగోలు చేయనుందన్నమాట ఈ యొక్క బడ్జెట్తో. కేంద్ర ప్రభుత్వానికి చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ హెలికాప్టర్ల కోసం 3,850 కోట్లు, రాకెట్లు ఇతర ఆయుధాల కోసం 4,962 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసినట్లుగా రక్షణ శాఖ ఒక ప్రకటనలో ప్రకటించింది. ఓకే, ఇప్పుడు క్విక్ రివ్యూ చూద్దాం. డ్రాగ్ ఫ్లెకర్గా పేరుగాంచిన రూపేంద్ర పాల్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించారు. అతను ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారంటే హాకీ. అండ్ స్టార్లింక్ ఇండియా డైరెక్టర్గా ఎవరిని SpaceX నియమించిందంటే సంజయ్ భార్గవ్, ఫస్ట్ డైరెక్టర్ ఆయనే. అండ్ ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు చెన్నై మెట్రో రైల్ వ్యవస్థను విస్తరణ కోసం $8 మిలియన్ రుణాన్ని ఆమోదించిందంటే $356.67 మిలియన్. అండ్ జైపూర్లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని ఎవరు ప్రారంభించారంటే శ్రీ నరేంద్ర మోదీ. క్రింద వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఆధారిత రైతు సమగ్ర అభివృద్ధి పథకాన్ని ప్రారంభించిందంటే ఉత్తరప్రదేశ్. అండ్ ట్యూనిషియా దేశ మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు అంటే నాజ్లవ్ బౌడెన్ రోమ్తాన్. అండ్ నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ నూతన బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారంటే రణ్వీర్ సింగ్. అండ్ ఏ దేశంలో తయారయ్యే సేంద్రియ ఎరువుల దిగుమతిని శ్రీలంక నిషేధించిందంటే చైనా. అండ్ NPCI ఏ బ్యాంకుతో భాగస్వామ్యంతో రూపే ఆన్ ద గో
కాంటాక్ట్లెస్ చెల్లింపుల పరిష్కారాలను ప్రారంభించిందంటే ఎస్ బ్యాంక్తో. అంతర్జాతీయ అనువాద దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ 30. అండ్ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ 2021లో ఎప్పుడు ప్రపంచ సముద్ర దినోత్సవం జరుపుకుంటుందంటే సెప్టెంబర్ 30 అంటే గురువారం. అండ్ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఉత్పత్తి చేసిన అమూల్ హనీని ఎవరు ప్రారంభించారంటే శ్రీ నరేంద్ర సింగ్ తోమర్. అండ్ 2021 రైట్ లైవ్లీహుడ్ అవార్డు అందుకున్న సంస్థ ఏదంటే లీగల్ ఇనిషియేటివ్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఇవ్వబడిన వాటిల్లో ఈ యొక్క సంస్థ గెలుచుకుంది 2021 గాను. అండ్ దీంతోపాటు ఒక 9 కార్యకర్తలు కూడా ఈ యొక్క అవార్డును అందుకున్నారు. తర్వాత మేఘాలయ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారంటే రెబ్కా వెనెస్సా సోచియాంగ్. అండ్ భారత ఆర్మీ ఆధునీకరణ సామర్థ్యం పెంపు కోసం అవసరమైన కొనుగోలు చేయడానికి ఎన్ని కోట్ల కేటాయింపులకు భారత రక్షణ శాఖ ఆమోదం తెలిపిందంటే 13,165 కోట్లు అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో చూసినందుకు షేర్ చేయండి, లైక్